మాట్లాడుతూ కొందరు ఏదో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మాట్లాడుతున్నారు, రాజ్యాంగబద్ధమైన దాన్ని ఉల్లంఘిస్తున్నారు అన్నారు. ప్రతి శాసనసభ్యుడైనా పార్లమెంటు సభ్యుడైనా ఆయన ప్రమాణం చేసేది రాజ్యాంగం మీదే. పట్టుకున్నా పట్టుకోకపోయినా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు కాబట్టి రాజ్యాంగంలో ఉన్న అంశాలకి కట్టుబడి పనిచేయాలి. ఇప్పుడు ఆ విధంగా పనిచేస్తున్నారా ఏ పార్టీ అయినా? లేదు కదా. లేదన్నప్పుడు ఏంటి, దీనికి ఎట్లా సరి చేయాలి? రేపొద్దునే ఇస్తున్నప్పుడు అఫిడవిట్ లోనే నేను 5 years మారను అని ముందు ఆ అఫిడవిట్ లో కూడా ఏదన్నా చేసేసేదట్టు రాయాలా? దీని మీదే ఉంటాను అని అఫిడవిట్ లో ఏదన్నా ఇచ్చేస్తే పోద్దేమో. ఇంకోటి ఏంటి మేడం గారు, అసలు ఆ మెర్జ్ అనేది అసెంబ్లీ సభ్యులు మెజారిటీ మెంబర్స్ 2/3 మెంబర్స్ మెర్జ్ అయిపోతే పార్టీ మొత్తం మెర్జ్ అయ్యేదాని విధానాన్ని అది అసలు సహజ న్యాయ సూత్రాలకు పూర్తిగా విరుద్ధం. పార్టీ అంతా ఉంటది, క్యాడర్ అంతా ఉంటది, వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళిపోయి వీళ్ళు మెర్జ్ అయిపోతే పార్టీ మెర్జ్ అయిపోయింది అనేది అసలు దారుణమైన అంశం. అసెంబ్లీ సభ్యులు మెర్జ్ అయిపోతే పార్టీ మెర్జ్ అయిపోవటం ఏంటి? దాన్ని మార్పు చేయాలి. రెండోది ఏంటంటే స్పీకర్ ఎవరైతే ఉన్నారో అతను కాన్స్టిట్యూషనల్ డ్యూటీ చేయాలి. రాజ్యాంగ పరిధిలో పనిచేసినటువంటి వ్యక్తి ఆయనే రాజ్యాంగ పరిధిలో ఉన్న అంశాల మీద వెంటనే వచ్చిన ఫిర్యాదుల మీద తీసుకోకుండా రాజకీయ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ రోజుల తరబడి చేస్తే కుదరదు. ఇంకేంటంటే ఇందాక మేడం గారు చెప్పారు, టైం నిర్దేశించడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీలో వచ్చిన డిఫరెన్స్, డాక్రే కానీ షిండే కానీ శరత్ కానీ అజిత్ మధ్య వచ్చిన దాంట్లో స్పీకర్ డెసిషన్ తీసుకోకపోతే 2024లో స్పీకర్ని దాని మీద మీరు డెసిషన్ తీసుకోండి, రాజ్యాంగపరమైన డెసిషన్, ఇది మీ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ కాబట్టి 3 నెలల్లో తీసుకోమని డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి రాజ్యాంగపరమైన విధులు నిర్వహించే వ్యక్తులు విధులు నిర్వహించకపోతే న్యాయస్థానాలను జోక్యం చేసుకునే పరిస్థితిని ఎవరు సృష్టించారు? రాజకీయ నాయకులే, ఆ రాజకీయ పార్టీలే. కాబట్టి అది కూడా జోక్యం చేసుకోకపోతే ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. కాబట్టి కాన్స్టిట్యూషనల్ బాడీ స్టాట్యూట్ ఏదైతే జ్యుడిషియరీ ఉందో జ్యుడిషియరీ అవుతుంది. అలానే ఇంకో కేసులో కూడా చాలా స్పష్టంగా చెప్పారు కదా, కీ హోటా హలోహా వర్సెస్ చాచిలు 1993లో. దాంట్లో ఇచ్చారు, సభ్యుడిని అధికార పార్టీ స్పీకర్ కనుక డిస్క్వాలిఫై చేస్తే దాని మీద ఆ యొక్క డెసిషన్ మీద రివ్యూ చేసి స్పీకర్ నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడి ఉందా లేదా అని నిర్ధారించే అధికారం న్యాయస్థానానికి ఉందని చెప్పింది. అంటే ఎందుకు ఎన్ని వస్తా ఉన్నాయి? నువ్వు డిఫెక్షన్ బిల్లులో ఉన్న లోపాలని మీరు ఆసరాగా తీసుకొని ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలు ఇస్తున్నారు కాబట్టి ఈ రోజున న్యాయస్థానం జోక్యం చేయవలసిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు నీతులు చెప్తున్నాయి, ఆచరణలోనే ఆచరించలేకపోతా ఉన్నాయి. చెప్పేది నీతులు, చేసేది ఏదో సామెతలాగా. ఈ రోజున రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ విచిత్రం ఏంటంటే, ఈ దేశంలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ దేశ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసే ఆర్థిక నేరగాళ్ళను సైతం వాళ్ళని రక్షించడానికి ఆ పార్టీలో చేస్తుంటే ఆ పార్టీలో చేర్చుకొని వాళ్ళని రక్షించే దౌర్భాగ్య పరిస్థితి ఈ వ్యవస్థలో రావడం, రాజకీయ పార్టీలో రావడం ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలు ఇవ్వడం తప్ప ఇంకోటేం కాదు మేడం గారు. కాబట్టి యాంటీ డిఫెక్షన్ బిల్ ఏదైతే ఉందో దీన్ని పూర్తి అధికారాలు స్పీకర్కే ఇవ్వకుండా టైం లిమిట్ పెట్టాలి.